జై శ్రీకృష్ణ ఫ్రెండ్స్. ఒకవేళ శ్రీకృష్ణుడే తన కర్తవ్యాన్ని చేయకుండా ఉండిపోతే ఈ ప్రపంచానికి ఏమవుతుంది? అసలు దేవుడికి పని చేయాల్సిన అవసరం ఎందుకుంది? ఈ ప్రశ్నలకు శ్రీకృష్ణుడే స్వయంగా ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అదేంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కృష్ణుడు ఏమంటున్నాడంటే, నేను కర్మ చేయకుండా ఉండిపోతే ఈ లోకాలన్నీ నాశనం అవుతాయి, సమాజంలో గందరగోళం ఏర్పడుతుంది, ప్రజల పతనానికి నేనే కారణమవుతాను. ఇక్కడ కృష్ణుడు ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. అదేంటంటే తనకు ఏమీ సాధించాల్సిన అవసరం లేకపోయినా తాను కర్తవ్యాన్ని చేస్తూనే ఉంటానని చెప్తున్నాడు. ఎందుకంటే గొప్పవాళ్ళు చేసే పనిని చూసి సాధారణ ప్రజలు కూడా అదే మార్గాన్ని ఫాలో అవుతారు. అదేలాగో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు బాధ్యతగా జీవిస్తే పిల్లలు కూడా బాధ్యత నేర్చుకుంటారు. అందుకే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన జీవితాన్ని మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చేసే మంచి పని చిన్నదైనా సరే దాని ప్రభావం చాలా పెద్దదిగా కావచ్చు. కాబట్టి మీ బాధ్యతల నుంచి పారిపోకండి. మీరు చేసే ప్రతి మంచి పని మరొకరికి మార్గం చూపొచ్చు. అయితే కృష్ణుడికి ఏమీ సాధించాల్సిన అవసరం లేకపోయినా ఆయన ఎందుకు నిరంతరం కర్మ చేస్తూనే ఉన్నాడు? దానికి సమాధానం భగవద్గీత 3వ అధ్యాయం 25వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా వివరించాడు. అదేంటో మీకు తెలియాలంటే ఫాలో చేసి కామెంట్స్ లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మీకోసం నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరే కృష్ణ.